ఈ ఒక్క రూల్ గనక నేను పాటించకపోయింటే మేబీ నేను ట్రేడింగ్లో ప్రాఫిట్స్ చేసినాను, మేబీ అసలు ట్రేడింగ్ నుంచే బయటికి వెళ్ళిపోయేవాడిని ఈ పాటికి. అదేంటంటే స్టికింగ్ టు వాట్ యు ఆర్ గుడ్ అట్. ప్రతి ఒక్కరికి ట్రేడింగ్లో చాలా ఉంటాయి. అంటే ట్రేడింగ్ అంటే అందరూ ఒకటే చేయాలని కాదు, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది. సో మనకి ఏది ప్రాఫిటబుల్గా ఉందో, మనకి ఏది అనుకూలంగా ఉందో, మన మైండ్ సెట్కి ఏది దగ్గరగా ఉందో వాటినే చేయాలి, కానీ అన్ని రకాల ట్రేడింగ్ చేయాలనుకోకూడదు. సో నేను ప్రాఫిటబుల్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు ఏదొచ్చో దానికే స్టిక్ ఆన్ అయ్యాను. నేను ఇంట్రాడే ట్రేడర్ని. నేను ఇంట్రాడే ట్రేడ్స్ మాత్రమే చేస్తాను. అట్లీస్ట్ 90% ఆఫ్ నా క్యాపిటల్తో నేను ఇంట్రాడే ట్రేడ్సే చేస్తాను, కానీ ఓవర్ నైట్ ట్రేడ్స్ అస్సలు చేయను. ఎందుకంటే ఓవర్ నైట్ ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వార్ జరుగుతుంది ఇజ్రాయెల్కి, ఇరాన్కి. సో ఇలాంటి టైంలో ఏదైనా వార్ న్యూస్ వచ్చినా కానీ ఓవర్ నైట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు మన పొజిషన్స్ని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. హెడ్జింగ్ చేయొచ్చు, బట్ అయినా కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను మా నిఫ్టీ పైకి వెళ్తుందని ట్రేడ్ తీసుకున్నాను, హెడ్జ్తో పాటు తీసుకున్నాను, ఓవర్ నైట్ కింద పడింది, గ్యాప్ డౌన్ అయింది. సో నెక్స్ట్ రోజు నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇది వార్ బేస్డ్ న్యూస్ కదా, మళ్ళీ రేపు వేరే న్యూస్ ఏమైనా వస్తుంది, సో పైకి వెళ్తుందేమో అని చెప్పి దాన్ని ఎగ్జిట్ కాకుండా కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేస్తాను. అంటే ఇప్పుడు పుట్ సెల్ చేశాను అనుకోండి, పైన దూరంగా కాల్ సెల్ చేయడము, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేస్తాను. మళ్ళీ రేపు ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో ఆ కాల్ లాస్లో అవుతుంది. నాకు పుట్ ఇచ్చిన ప్రాఫిట్ కాల్ సెల్లో నాకు లాస్ అయిపోతుంది. సో అలా మనము ఎగ్జిట్ అవ్వాల్సిన చోట ఎగ్జిట్ కాకుండా అనవసరమైన అడ్జస్ట్మెంట్స్ అవి ఇవి చేసేసి మొత్తానికే మోసం అవుతుంది. సో ఇవంతా చేసేవాళ్ళు ఉన్నారు, పొజిషనల్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, బట్ నాకైతే ఇలా సూట్ కాదు. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా కానీ ఆ రోజు ఎండ్కి బుక్ చేసేయాలి, నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ ట్రేడ్స్ తీసుకోవాలి. అంతేగాని దాన్ని క్యారీ చేసుకొని ఎక్స్పైరీ అయ్యేదాకా దాన్ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ పైకి వెళ్తుంటే కింద సెల్ చేసుకుంటూ, కిందికి వెళ్తే పైకి సెల్ చేసుకుంటూ, ఇలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ అవుతాయి, బ్రోకరేజ్ ఎక్కువ అవుతుంది, స్టాంప్ డ్యూటీస్, ట్యాక్సెస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అలానే మనం అనుకున్న ప్రాఫిట్ కూడా అచీవ్ చేయలేం. లాస్ ఒకసారి 2%, 3% గ్యాప్ డౌన్ అవ్వచ్చు. అలాంటి టైంలో మనం ఎంత హెడ్జ్ చేసినా కానీ మ్యాక్స్ లాస్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సడన్గా స్పైక్ అయిపోవచ్చు. మీరు ఎలక్షన్ అప్పుడు చూసే ఉంటారు, ఒకరోజు పైకి వెళ్ళింది ఆల్మోస్ట్ 2-3%, మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇలాంటి టైమ్స్లో మనము ఎంత హెడ్జింగ్ ఉన్నా కానీ ఎన్ని అడ్జస్ట్మెంట్ చేసినా పనికిరావు. సో నాకు అయితే పొజిషనల్ ట్రేడింగ్ అంతా వర్కౌట్ కాలేదు, బట్ ఇంట్రాడే ట్రేడింగ్లో అయితే నేను చాలా బాగా చేస్తాను. సో నేను ఇంట్రాడే ట్రేడ్స్కే స్టిక్ అయ్యాను. ఇంట్రాడే ట్రేడ్లో కొద్దిగా ప్రాఫిట్స్ తక్కువ రావచ్చు, పొజిషనల్లో ఎక్కువ రావచ్చు, కానీ బట్ ఓకే, నాకు వచ్చింది ఇదే, దీంతోనే బాగా చేస్తున్నాను కాబట్టి ఇదే స్టిక్ ఆన్ అయ్యాను. సో ఇలా మీరు ఇంట్రాడే ట్రేడ్స్ చేయాలని లేదు, మీకు ఏది సూట్ అయితే అది దానికే స్టిక్ ఆన్ అవ్వాలి. సపోజ్ మీరు పొజిషనల్ ట్రేడర్స్ అనుకోండి, పొజిషనల్ ట్రేడింగే చేయాలి. లేదు నా పొజిషనల్ ట్రేడింగ్ చాలా మార్కెట్ రేంజ్ బౌండ్గా ఉంది, చేయడానికి ఏం లేదు, నేను కొద్దిగా ఇంట్రాడే డేలో ఖాళీగా ఉన్నాను, ఇంట్రాడే ట్రేడ్స్ చేస్తానంటే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే ఇంట్రాడే ట్రేడ్స్లో మనకు అలవాటు ఉండదు, ఏదో టైం పాస్ కాలేదు, బోర్ కొట్టిందని చేస్తాము. ఆ పొజిషనల్ ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్స్ ఇంట్రాడే తినేస్తుంది. సో ఇలా స్టిక్ టు వాట్ యు ఆర్ గుడ్ అట్. సో మనకి ఏదైతే వచ్చో దానికే స్టిక్ ఆన్ అవ్వాలి. ఒక్క స్ట్రాటజీ అయినా పర్లేదు, ఆ స్ట్రాటజీకి స్టిక్ ఆన్ అవ్వండి. ఇయర్స్ తరబడి అదే చేయండి, ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్గా ఉంటారు. సో ఇది నేను నేర్చుకున్న ఒక లెసన్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్గా ట్రేడ్ చేస్తున్నాను. అందులో లాస్ట్ ఒక 4-5 ఇయర్స్గా సిమిలర్ స్ట్రాటజీస్ ఎవ్రీడే, డే ఇన్ డే అవుట్ ఒక్కటే స్ట్రాటజీ వాడతాను. ఆర్ మేబీ దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి కపుల్ ఆఫ్ స్ట్రాటజీస్ అనుకోండి, అంతే. దానికి మించి నేను ఎటువంటి స్ట్రాటజీస్ చేయను. ఎవ్రీడే ఇంట్రాడే ట్రేడ్స్, సిమిలర్ స్ట్రాటజీస్ చేస్తూ ఉన్నాను. సో మనకు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటాయి మీరు ఎప్పుడైతే స్టిక్ ఆన్ అవుతారో. లేదు ఇది జరగట్లేదని ఇంకొకటి మార్చడము, అది సరిగ్గా ఉంది లేదని ఇంకొకటి మార్చడము, సో మల్టిపుల్ ఒకటేసారి చేయడం, ఇలా చేస్తే ఖచ్చితంగా ఎందులోనూ కూడా మనం సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే మనకి ఒక స్ట్రాటజీ సక్సెస్ఫుల్లా కాదా తెలియడానికి ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఒక స్ట్రాటజీ బుల్ మార్కెట్లో వర్కౌట్ అవ్వచ్చు, ఒకటి బేర్ మార్కెట్స్లో వర్కౌట్ అవ్వచ్చు, ఒకటి రేంజ్ బౌండ్లో అవ్వచ్చు. సో మీరు అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ టైం ఇస్తే మీకు తెలుస్తుంది మీ స్ట్రాటజీ అసలు టైం ప్రూఫా కాదా, ప్రతి మార్కెట్లో వర్కౌట్ అవుతుందా కాదా. సో ఇవన్నీ చేయాలంటే మీకు టైం పడుతుంది. సో మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో దానికి స్టిక్ ఆన్ అయ్యి మల్టిపుల్ ఇయర్స్ టెస్ట్ చేసి తర్వాత మీ క్యాపిటల్ని మెల్లగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నా లర్నింగ్, నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది ఇదే.
స్టిక్ టు వాట్ యు ఆర్ గుడ్ అట్.